చేపలు రొయ్యలు. ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ఇది మా అన్న తెలివి. ఇంత తెలివైన పట్టుకొని మీరు మా పైన రుద్దేస్తున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చాడు, కంపెనీలు తీసుకొచ్చాడు, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు, సర్వనాశనం చేసి పెట్టున్నాడు. పులివెందుల్లో ఒక సభ పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి చేపల దుకాణాలు ఓపెన్ చేసి చాలా ప్రౌడ్గా ఏదో ఉద్ధరించేసిన వాళ్ళలాగా వాళ్ళ ముందు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇప్పటికొచ్చి మీరు పుట్టి పెరిగిన తర్వాత అసలు చేపల మొఖాలు అంటే ఏంటో మీకు తెలియదు, చేపలు ఎలా ఉంటాయి అసలు మీ జన్మలో మీరు చూడలేరేమో అనుకొని చెప్పి నేను ఫీల్ అయిపోయా. కాబట్టి నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నా కష్టార్జితంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపల దుకాణాలు ఓపెన్ చేసేసి మీకు చేపలను తెచ్చాను. అదేగో మాట్లాడాడుగా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఏం చేశారా అంటే మేము చేపల దుకాణాలు పెట్టామన్నాడు. అది అన్న తెలివి. అది దాన్ని మీరు తీసుకొచ్చి రుద్దేస్తున్నారు. ఓ అమ్మ పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఇరగ తీసేసాడు, పొడి చేసాడు, భరతనాట్యం చేసేసాడు అని చెప్పేసి ఏమీ చేయలే. చేస్తే ఎలా ఎందుకుంటాం మనం? మనకు 11 ఎందుకు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావాలి. నిన్నటి నుంచి తెగ రుద్దేస్తున్నారండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దానిపైన ఒక ఏడుపు, పైగా ఆల్టర్నేట్గా మళ్ళీ ఇంకొక ప్రచారం ఒకటి. జగన్మోహన్ రెడ్డి హయాంలో విపరీతంగా పరిశ్రమలు వచ్చేసి ఇది మా కొడుకు డామన్నది మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? తలా తోక లేకుండా మాట్లాడతాడు. కనీసం ఇప్పటికైనా మారు అమర్నాథ్. ఏం మాట్లాడాలో నేర్చుకో, లేదంటే మేధావులను కొంతమందిని అడుగు, కనీసం మాట్లాడు, పెద్దలతో మాట్లాడు. ఉంటారు కదా మీ చుట్టుపక్కల, ఎక్కడ లేకుండా ఉంటారు కదా. మనం ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే మనం ట్రోల్ అయిపోతున్నాం, ఏం మాట్లాడినా ట్రోల్ అయిపోతున్నాం మనం అనేది కనీసం కనుక్కో, తెలుసుకొని మాట్లాడు. రుజువు కార్యక్రమాలుగా మేము విన్నాగా. కొన్ని పట్టుమని 10 పరిశ్రమల పేర్లు చెప్పండి, 10 కంపెనీలు, ఎక్కువ వద్దు, అదే 10 కంపెనీల పేర్లు చెప్పి ఇగో ఈ మేము తీసుకొచ్చామని చెప్పండి. అది మనం చెప్పలేము. మనం ఏమన్నా అంటే ఇక్కడికి వచ్చి ఏడ్చి చేస్తున్నాను, నన్ను కొడుకుంటుంటాడా, నన్ను అట్టేసుకోమంటారా, నన్ను ఆమ్లు అట్టేసుకోమంటారా పోతేమ్మా అంటారు. మరి అనరా? నీకు నువ్వుగా ఆ పేరు సంపాదించుకున్నావు, అది నీ సొంత కష్టం, అది నీ కష్టార్జితం. దాన్ని ఎవడేమో మార్చలేడు. దాన్ని ఇంకో రకంగా మేము మాట్లాడలేము. దాన్ని కోడిగుడ్డు అనే పేరుని సార్థకం చేసేసుకున్నావు, నువ్వు ఓన్ చేసేసుకున్నావు. నీకు ఒక బిరుదు, అది అద్భుతమైన బిరుదు, ఎవరికి రాదు. అది అంత పెద్ద బిరుదు ఎవరికి రాదు, నీకే వచ్చింది. అది ఎందుకురా అంటే హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ ఒక ప్రెస్ మాట మంత్రి అయ్యాడు కదా, అప్పుడే కొత్తగా మంత్రి అయ్యాడు. అప్పుడు దొరికేసింది కొబ్బరి చెప్పు దొరికేసింది. వెళ్ళాడు, వెళ్ళగానే మీడియా వాళ్ళందరూ కూడా పొలవమని మనోడి దగ్గరికి వచ్చేసాడు. రాగానే వచ్చి అడిగారు మాట, సార్ మీరు మంత్రి అయ్యారు కదా, పరిశ్రమల సంగతి ఏంటి, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా, ఏం తీసుకొస్తున్నారు పరిశ్రమలు, రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. అప్పుడు మొదలెట్టాడండి. డింగ్మని వెలిగేసింది, కుక్కర్కో అని చెప్పేసి కోడి. అప్పుడు మొదలెట్టాడు. కోడిని పెట్టలేదు, కోడి గుడ్డు మాత్రమే పెట్టగలుగుతుంది. ఆ గుడ్డు పొదగాలి, పిల్ల అవ్వాలి, తల్లి అవ్వాలి, మళ్ళీ ఆ తల్లి మళ్ళీ పిల్లల్ని పెట్టాలని చెప్పేసి మాట్లాడాడు. వారే గుడివాడ అమర్నాథ్ అనుకున్నాను. అంతా కూడా ఈ మాట్లాడాడు బాబు. ఏకంగా రాష్ట్ర ఐటీ మంత్రి కోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, కోళ్ళ పెంపకం గురించి మాట్లాడుతున్నాడు. గతంలో కోళ్ళ ఫారాలు ఏమైనా పని చేసాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఓకే డన్, వదిలేసి అక్కడితోటి కొన్ని. అది కూడా కాదు, ఏదో జరిగిపోయిందిలే, ఏదో కుర్రోడు తొందరలో మాట్లాడేసాడు, ఆవేశం ఎక్కువ, ఆ మాత్రం అవగాహన లేదని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాం. మేమేం అన్నా, విమర్శించలా, అడ్జస్ట్ అయిపోయాం. ఆ తర్వాత ఏమని మాట్లాడాడు చెప్పనా, అసెంబ్లీలో పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి వైజాగ్లో ఒకటి పెట్టారు. అక్కడ ఆ పెట్టిన తర్వాత మన పేటీఎం కార్యకర్తలకి సూటు బూట్ వేసేసారు. ఇప్పుడు కుక్కకి సూట్ అయితే దాన్ని బుద్ధి పోనిచ్చుకోదు కదా. వీళ్ళు అంతే, అక్కడికి వెళ్ళారు పెట్టుబడిదారులు, వీళ్ళంతా కూడా సూట్ వేసే కానీ రాజసీమలకు వచ్చేసింది బట. వెళ్ళారు, ఏటి రాటే మధ్యాహ్నం భోజనం లేట్ అని చెప్పి ప్లేట్ ఎట్టు కొట్టేసుకున్నారు. అది ఫెయిల్. వచ్చేసారు, పొలం వెనక్కి వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ ఏంటంటే అసెంబ్లీలో, ఈసారి అసెంబ్లీలో ఎవడో దిక్కుమాలోడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే గుడివాడ అమర్నాథ్కి దాన్ని ఉన్నట్టుగా చదివేసాడండి. కనీసం నీకు ఆ మాత్రం అవగాహన లేదా? ఏమని చదివాడు అనుకుంటున్నారు? అధ్యక్ష 15, 16, 17 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల పేర్లు చెప్తాను అధ్యక్ష. ఇది ఈడు క్రిటిసైజ్ చేయడం మాట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని. ఈడు ఏమని చదివాడు చెప్పనా అధ్యక్ష? బొబ్బట్ల పరిశ్రమ అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్ అధ్యక్ష, బిర్యానీ ఆకులు అధ్యక్ష, మామిడి తోండ్ర అధ్యక్ష, చెప్పించి కొట్టాలి. నేను వాటితో ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పరిశ్రమతో ఒప్పందం చేసుకోవాలన్నా, ఎంఓయూ కుదుర్చుకోవాలన్నా
కనీసం బేసిక్స్ రూల్స్ ఉంటాయిగా, కొన్ని పాలసీలు ఉంటాయిగా, ఉండవా? ఆ కంపెనీకి ఒక నిబద్ధత ఉండాలి, లీగల్గా ఉండాలి, రిజిస్టర్ అయ్యి ఉండాలి, పిన్ నెంబరు, టిన్ నెంబరు, సార్ చాలా రకరకాలుగా ఉంటాయి. మనకి పూర్తిగా తెలిసి అవ్వదు కానీ చెప్తున్నా, ఉంటాయి. లేఖితనంగా నేను ఉప్మా పెసరట్టు బాగా వేస్తానండి, నేను బండి ఎట్టేసుకుంటాను, ప్రభుత్వం తరఫున ఎంఓయూ కుదిర్చేసుకుంటాను, నాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోండి, ఎక్కడెక్కడో బండి ఎట్టేస్తాను, బండి ఎట్టేసి 10 మందిని వంటలు పెట్టేసుకుంటానంటే ఇవ్వర్రా బాబు. మరీ బొత్తిగా బొబ్బట్లకి మామిడి తాండ్రలకి అని చెప్పేసి అంటే ఎటకారం మాట, వాళ్ళలో ఉన్న ఎటకారం మాట, అంత ఎక్కువ ఎటకారం మాట అది. మనం ఇక్కడ అల్లరపాలు అయిపోతాం, ఇంగిత జ్ఞానం లేదు సొంటకే. మళ్ళీ ఎటకారం అయిపోయి ఎటకారమా? మేము గోదావరిమే, మమ్మల్ని మించిన ఎటకారం వస్తుందా మీరు? మేము చేయగలుగుతాం ఎటకారంగా అంటే ఆడికి అంతలా ఫీల్ అయిపోయాడు మాట, ఆడు ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు. ఏమో నేను చంద్రబాబుని అడిగారు ప్రభుత్వాన్ని బొబ్బట్లు మామిడి తాండ్రా అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నాను, ఇంక నన్ను మించిన లేడని చెప్పేసి అనుకున్నాడు. అలాగే చేశాడు. ఏంట్రా అంటే తిరిగి మన ముఖం మీద, మనోడి ముఖం మీద పడేళ్ళు కొట్టారు. మళ్ళీ ఏట్రా నువ్వు చదివేది బొబ్బట్లు గిబ్బట్లు అని చెప్పేసి అని, నీకు అసలు బుర్ర ఉందా లేదా అని చెప్పేసి తిరిగి బూమరాంగ్ అయింది అది. అసెంబ్లీలో బొబ్బట్లు మామిడి తాండ్రా చదివేసిన గుడివాడ అమర్నాథ్. ఇంక లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈయన్ని చూడగానే ఇంకా మామూలు కామెడీ కాదు ఇంకా. అవి బాబు ఇంత లేఖితనంగా ఉన్న వ్యక్తులు మంత్రులుగా ఎలా తీసుకొచ్చారా అని చెప్పేసి అదొక పెద్ద చర్చ. పక్క రాష్ట్రంలో ఉన్న మా ఫ్రెండ్స్ అయినా సరే ఫోన్లు చేసి ఒకడేమో బూతులు మాట్లాడతాడు, ఒకడేమో బొబ్బట్లు అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. అరే ఏం జరుగుతుందిరా అసలు మీ రాష్ట్రంలో అని చెప్పేసి అనేవారు మమ్మల్ని. నిజంగా ఒక నీ అమ్మమ్మ ఒకడు అనేవాడు, ఒక మహాతల్లి, ఒక ఆవిడ వచ్చేసి లేడీ పేరు వద్దులే మళ్ళీ వెళ్ళి ఎడుతుంది, మళ్ళీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగేది. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోవడం ఏంటో నాకు ఇవాళకి అర్థం కాదు. మీ లేఖితనం అంతా కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఎన్ని మాటలు మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్దులే. మాట్లాడితే నోట్లో ఏం పెట్టుకున్నారో, ఏం పెట్టేసుకుంటారు నోట్లని. వీడు చూస్తే బొబ్బట్లు, ఆడు చూస్తే నియమమ్మ ఒకటి, ఈవిడు చూస్తేనేమో నోట్లో ఏం పెట్టుకున్నారు. ఇంకొకటి చూస్తే లకారాలతో మాట్లాడతారు, ఇంకొకటి చూస్తే పుట్టకల గురించి మాట్లాడతాడు. అబ్బా రాష్ట్రాన్ని గబ్బు పెంట చేసి పెట్టున్నారా. ఇవాళ ఏదో చక్కగా జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ మంత్రి తన శాఖల గురించి మాట్లాడుతున్నాడా లేదా, వాళ్ళ శాఖల పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి అని చెప్పేసి అని చూస్తున్నారా. మన హయాంలో ఏం జరిగింది, అసెంబ్లీలో ఎవడెక్కువ బూతులు మాట్లాడితే ఆడికి ఫస్ట్ ప్రైజే బహుమానం, సన్మానం, సత్కారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు పదవి పట్టు, అదొక రకమైన స్కీము. పార్టీలో ఎవడు కొత్తగా జాయిన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు పదవి పట్టు, అదొక స్కీమ్ అన్నమాట. వీళ్ళ చూస్తే లెగ్గాలు పెట్టేసుకున్నారు. ఇక్కడ ఎవడో గుడివాడ అమర్నాథ్నో లేదంటే జగన్మోహన్ రెడ్డినో ప్రత్యేకించి ట్రోల్ చేయవసరం లేదు, వాళ్ళంతటి వాళ్ళు అలా చేసుకున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో సభెట్టి చేపల కోట్లు కానించి అసెంబ్లీ మాట్లాడిన బొబ్బట్ల దాకా కూడా ఇదంతా కూడా ఎవడ ప్రమేయం ఏమైనా ఉందా, ఎవడైనా కావాలని చెప్పి ట్రోల్ చేసిందా? వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా సంపాదించుకున్న పేరు అది, దాన్ని ఎవడో మార్చలేం మనం. ఇవాళ ఇక్కడికి వచ్చి ఏడ్చేస్తే ఏం ఉపయోగం ఉంది? లేదండి మేము పరిశ్రమలు తీసుకొచ్చేసాం. ఎక్కడ ఏ పరిశ్రమ తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు, వాటి పేర్లు ఏంటి, ఏది ఎక్కడ జీవోలు ఎక్కడ ఇచ్చారు అసలు చెప్పండి. లేదు మేము చెప్పలేము అలాగా, అది ఇంపాసిబుల్, అది అవదమ్మా. అలాగా ఏడవమంటే బ్రహ్మాండంగా ఎడుతాం, మళ్ళీ ఓ మూలలో కూర్చొని 18 సందల దాకా ఏడుతూనే ఉంటాం. మీ ఏడుపు గోడుతనానికి, మీ దిక్మాలతనానికి అదుపు లేకుండా పోతుంది. కొన్ని రోజులు గుడివాడ అమర్నాథ్ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం మాని, అసలు నీకు రోజులు బాగాలేదు, నీ టైం బాగాలేదు, ఏది మాట్లాడినా బూమరంగా అయిపోతుంది అంటారు. అనుకుంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? ఉదయం లేకపోతే వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసి నారా లోకేష్ గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. అది చేయట్లేదు, బ్రహ్మాండంగా ట్రోల్ చేస్తారు, విపరీతంగా ట్రోల్ చేస్తారు. అలా చేసినప్పుడు మరి నారా లోకేష్ గారు నేను గుడ్డు మంత్రి అంటే తప్పే ఉంది, అందుకే ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు అనలేదా గతంలో మీరు పప్పు అని చెప్పి సంపాదించలేదా? అలా ఫీల్ అయిపోయాడా నారా లోకేష్ గారు? ఎప్పుడైనా ఫీల్ అయ్యాడు అలాగా? ఇవాళ వచ్చి నీతులు చెప్పుకొచ్చేస్తున్నాడు ఇక్కడ. కరెక్ట్గా పట్టుమని 10 నిమిషాలు ఏ ఒక్కడైనా సరే వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అయినా లేదంటే ఎమ్మెల్యే అయినా, కొన్ని మాజీ మంత్రులు వేసుకోండి, ఆయా శాఖలకు సంబంధించి పట్టుమని 10 నిమిషాలు ఇవాళకి ఎవడు మాట్లాడలేడు, అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది మన దగ్గర? తెల్లారులైతే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, ఎన్ని బూతులు తిడితే అంత గొప్ప ప్రైజ్ మనకి. అంబటి రాంబాబు కావచ్చు ఎవడైనా సరే వాడి శాఖల గురించి వాళ్ళు మాట్లాడమనండి. గతంలో మంత్రులుగా చేసి వచ్చారు కదా రాష్ట్రానికి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన విమర్శలు చేయమనండి. మా హయాంలో ఆ శాఖకు సంబంధించి
నేను ఈ పనులు చేశాను, నువ్వు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మాట్లాడండి. శాఖల పరంగా చర్చించండి అంటే అది అనవసరం మనకి. శాఖాపరమైన చర్చలు ఏమి ఉండవు మనకి. ఆడమ్మ ఆడక్క ఈడాలి, ఆడిపప్పు ఇల్లది. ఇది ఈ ట్రోలింగే ఎక్కువ మనకి. మొదలెట్టింది మీరు, కాసేది మీరే. దాన్ని ఎవడో మార్చలేడు. మీ తలరాత అంతే, మీ కర్మ అంతే. ఇంకెక్కడితో సరిపెట్టేద్దాం, మళ్ళీ వాన వచ్చేస్తుంది.